శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. లలితా పరాభట్టారిక అమ్మవారికి ఎటువైపున లక్ష్మీదేవి ఉండాలి, ఎటువైపున సరస్వతీదేవి ఉండాలి, ఈ అంశం గురించి ఈరోజు ఎపిసోడ్లో మాట్లాడుకుందాం. నిజానికి అమ్మవారి సహస్రనామాలలో సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత అనే నామం ఉంది. ఆ నామంలోనే అమ్మవారికి ఎటువైపు ఎవరు ఉండాలి అని ఆల్రెడీ చెప్పడం జరిగింది. కాబట్టి మనకి ప్రామాణికం ఏది అనంటే ఆ నామమే. ఇది చెప్పుకోవడానికి ముందు ఒక్కసారి దేవి భాగవతం దగ్గరికి వెళ్ళండి. దేవి భాగవతంలో 18,000 శ్లోకాలు, 12 స్కందాలు ఉన్నాయి. ఇక్కడ స్త్రీ రూపం ధరించిన అమ్మవారికి 3 శక్తులు ఉన్నాయి. అవి మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి. ఈ 3 శక్తులు కలిస్తేనే మహాశక్తి లేదా పరాశక్తి. అంటే లలితా పరాభట్టారిక అంటే అన్ని శక్తులు కలిసిన పరాశక్తి. మహాలక్ష్మి సాత్వికి శక్తి, అంటే సత్వగుణంతో శాంత ప్రధానమైన శక్తి. మహాసరస్వతి రాజసిక శక్తి, కొంచెం రజోగుణం కలిగిన శక్తి. మహాకాళి తమోగుణం కలిగిన శక్తి, దుష్ట శిక్షణ చేస్తారు ఆవిడ. మహాసరస్వతి రాజసిక శక్తి కాబట్టి శాస్త్ర పాండిత్యము, కీర్తిని ఇస్తుంది. ఎప్పుడైతే శాస్త్ర పాండిత్యము, కీర్తి ఉందో కొంత రజోగుణం ఉండే అవకాశం ఉంది. ఇక మహాలక్ష్మి ముక్తిని ఇచ్చే మోక్షలక్ష్మి. ఈ 3 శక్తులు కలిస్తేనే మహాశక్తి లేదా పరాశక్తి. ఆవిడ గురించిన అదే దేవి భాగవతం. అంటే ఈ అన్ని శక్తులు కలిస్తేనే లలితా పరాభట్టారిక అమ్మవారు. ఇప్పుడు లలితా పరాభట్టారిక అమ్మవారికి ఎడమ వైపున లక్ష్మీదేవి ఉండాలి, కుడివైపు సరస్వతీదేవి ఉండాలి. మహాకాళిని పెట్టాలనుకున్నప్పుడు ముందు కానీ వెనక కానీ పెట్టచ్చు. ఎడమవైపు లక్ష్మీదేవి ఉండాలి, కుడివైపు సరస్వతీదేవి ఉండాలి. మహాకాళి ముందు కానీ వెనక కానీ పెట్టచ్చు. ఎలా చెప్తారండి? నేను ఈ ఎపిసోడ్ ఆరంభంలోనే చెప్పినట్టు సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత, ఇది అమ్మవారి సహస్రనామాల్లో నామం, 16 అక్షరాల నామం. లక్ష్మీదేవి, సరస్వతీదేవి చామరములు పట్టుకున్నారు. ఎక్కడ నిలబడి పట్టుకున్నారు? సవ్య ఎడమవైపున, దక్షిణ కుడివైపున, సేవిత సేవింపబడుతున్నారు. అంటే అమ్మవార్లు లక్ష్మీదేవి, సరస్వతీదేవి చామరములు పట్టుకొని అమ్మవారికి వింజామరులు వీస్తూ ఉంటే ఆ విధంగా ఆ తల్లి సేవింపబడుతోంది. ఆ తల్లిని ఆ విధంగా లక్ష్మీదేవి, సరస్వతీదేవి సేవిస్తున్నారు అని అర్థం. అదే ఎక్కడ నిలబడి సేవిస్తున్నారు అనంటే ఎడమవైపు లక్ష్మీదేవి, కుడివైపున సరస్వతీదేవి. మహాకాళిని మీరు పెట్టాలి అనుకున్నప్పుడు ముందు కానీ వెనక కానీ పెట్టచ్చు. ఇది మరొక్కసారి గుర్తుపెట్టుకోండి. సచామర రమావాణి సవ్య దక్షిణ సేవిత. రమా లక్ష్మీదేవి, వాణి సరస్వతీదేవి, సవ్య ఎడమవైపు, దక్షిణ కుడివైపు, సేవిత సేవిస్తున్నారు. అంటే లక్ష్మీదేవి ఎడమవైపు నిలబడి, సరస్వతీదేవి కుడివైపు నిలబడి చామరములు పట్టుకుని వింజామరలు వేస్తూ ఆవిడని లలితా పరాభట్టారిక అమ్మవారిని సేవిస్తున్నారు. అయితే ఈ నామం గురించి నేను స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ఈ నామానికి చతుర్బాహు సమన్విత నామానికి ఎలా లింక్ చేసుకోవచ్చు అంటే, చతుర్బాహు సమన్వితనే కాకుండా మిగతా నామాలకి అంటే నాలుగు చేతులతో వారు ఏమేం పట్టుకున్నారు అనే నామాలు అన్నిటికీ లింక్ ఎలా అవుతుంది అనేది ఆలోచిస్తున్నప్పుడు లలితా సహస్రనామము ఎంత అద్భుతమో మరొకసారి అమ్మవారు నాకు స్ఫురణకి తీసుకొచ్చారు. వారికి అనేక వేల కృతజ్ఞతలు. లలితా సహస్రనామము అధ్యయనం చేసే కొద్దీ, సాధన చేసే కొద్ది ఎన్ని అద్భుతమైన విషయాలు మనకి బయటపడుతున్నాయి అనంటే, నేను అనుకుంటాను ప్రతి ఒక్కరూ అలా సాధన చేసుకుంటూ ఉంటే ఇంకా మనం ఎన్నో విషయాలు మనకి ఆ లలితా సహస్రనామం నుంచి మనం బయటకు వస్తాయేమో. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క దయ ఉంటుంది అమ్మవారి నుంచి. ఇంకెన్ని అద్భుత విషయాలు ఒక్కొక్కళ్ళ నుంచి మనకి బయటకు వస్తాయో. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహం అందరి మీద కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః.